కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్కు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చే అతి తక్కువ పారితోషికాలు కూడా నెల రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆశా వర్కర్లకు ఏప్రిల్ నెల పారితోషికం ఇప్పటి వరకు రాలేదు. పారితోషికం రాక ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అవసరాల కోసం ఆశా వర్కర్లు అప్పులు చేయాల్సి వస్తుంది. ఈఎంఐలు కట్టలేక ఆశాలు అల్లాడుతున్నారు. ఆశాల ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే ఏప్రిల్ నెల పారితోషికం చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులు ఉన్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం గ్యారంటీ ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదని, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా ఇంకా అమలు చేయడం లేదు. పీఆర్సీ, ఏరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ, ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, 2022 నుండి 2025 వరకు 4 సంవత్సరాల లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఎగ్జామ్ డ్యూటీలకు అదనపు పారితోషికాన్ని ప్రభుత్వం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 మట్టి ఖర్చులకు వెంటనే జీవోలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్కు పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వీరభద్రమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లకపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, ఔట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమల్ల సుధీర్, ఆశా వర్కర్లు ప్రేమలత, వజ్రమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మాకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మనం సిఐటి నుంచి కొట్లాడితే 1 నెల జీతం వేసి ఇంకా 2 నెలల జీతం పెండింగ్ లేరు. 3 నెలలు అయినాక 1 నెల జీతం వేసి 2 నెలలే ఆపుతురు. ఇట్లయితే మా కుటుంబాలు కలవడం చాలా కష్టంగా ఉంది. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేశానని గత ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది. ఇంతవరకు అది అమలు చేయలేదు. మాకు చాలా ఇబ్బందులు అయితే మాకు ఒక జాబ్ చార్ట్ అనేది లేదు, మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. జాబ్ చార్ట్ లేక ఈరోజు మేము పని దగ్గర పారదర్శకం ఇస్తాననేది మళ్ళీ మొదటికి తీసుకొస్తామంటారు. అట్లయితే మాకు ఇబ్బందులు అయితే మేము ఆశా వర్కర్ చేయలేకపోతున్నాం. ఈ ఎండలో కూడా మాకు ఎంతో మంది అడ్డం పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వడదెబ్బ అని అందరికి చెప్పమంటున్నారు, కానీ మాకు వడదెబ్బ అనేది ఎండలో కూడా తిరగమంటున్నారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, లెటర్లు ఇచ్చినా అని చూస్తామని అంటారు, కానీ ఏది చేస్తలేరు. ఇంతవరకు మాకు ఒక సమస్య కూడా పరిష్కారం చేయట్లేరు. మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా మేము వచ్చే నెల నిర్వధిక సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా వీరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 18,000 కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండు. దాంతోపాటు ప్రతి 3 నెలలకు ఒకసారి వేతనాలు పెండింగ్ పెడతా ఉన్నారు. నెలకు 2 నెలలు అయిపోయిన తర్వాత 3వ నెలకు సంబంధించిన వేతనం ఇస్తున్నారు. పెండింగ్ పారితోషికాలు లేకుండా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం లేకుండా ఈ పరిదగ్గ పారితోషికాల పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఒక జాబ్ చార్ట్ అనేది లేదు. వీళ్ళ కనీస భద్రత లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా మొన్న పిఎస్సీల దగ్గర మెమోరాండం ఇచ్చాం. ఇలా కలెక్టర్ ప్రజావాణిలో ఇచ్చాం. రేపు పెద్ద ఎత్తున మండలాల ముందు, కలెక్టరేట్ ముందు కూడా ధర్నాలు చేసిన తర్వాత జూలైలో నిర్వధిక సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యలను పరిష్కరించేదానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.